యుద్ధంలో వీరులు ఎంత కష్టపడతారో అలా మన హీరో అలా కష్టపడతాడండి. బాడీలో ఎన్ని పార్ట్లు ఫ్రాక్చర్ అయి ఉన్నాయో తనకే తెలుసు. తన గొప్పతనం మాటలో కాదు, ఏవి రూపంలో చూద్దాం. దాని తర్వాత వారి మాటలు విందాం. బ్యూటిఫుల్ ఏవియాన్ బన్నీ వేగం పెంచాడు. మరోసారి ఎనర్జీని మొత్తం నింపేసి గుర్రపు స్వారీ చేశాడు. రుద్రమదేవిలో పోషించిన గోన గన్నారెడ్డి పాత్ర ఇలాంటిదే. పవర్ఫుల్ రోల్ తో దూసుకొస్తున్నాడు. స్టైలిష్ అనే పదానికి కొత్త స్టైల్ తీసుకొచ్చిన కథానాయకుడు అల్లు అర్జున్. అందుకే ఈ మెగా హీరోకు స్టైలిష్ స్టార్ ముద్దు పేరైపోయింది. బన్నీకి నచ్చని పదం రొటీన్. సినిమాకు కొత్తదనం కోరుకుంటారు. అది కథ అయినా గెటప్ అయినా సరే వెరైటీ ఉండాల్సిందే. ఇలా కొత్తగా ఆలోచిస్తాడు కాబట్టే స్టైల్ స్టార్ గా ఎదిగాడు బన్నీ. బన్నీ స్టైల్ స్టారే కాదు, డాన్సింగ్ స్టార్ కూడా. డాన్స్ అంటే బన్నీకి ప్రాణం. బన్నీ డాన్స్ అంటే ప్రేక్షకులకు ఇష్టం. ఎలాంటి కష్టమైన మూమెంట్ అయినా మంచి ఈజ్ తో ఈజీ చేసేస్తాడు. ఎనర్జీ మొత్తాన్ని నింపేసి రఫ్ ఆడిచ్చేస్తాడు. రుద్రమదేవిలో పోషించిన గోన గన్నారెడ్డి పాత్ర స్టైలిష్ స్టార్ స్టైల్ ను మరో మెట్టెక్కించడం ఖాయం. బన్నీలోని ఎనర్జీని వాడుకుంటూ గోన గన్నారెడ్డి పాత్రను పవర్ఫుల్ గా తీర్చిదిద్దారు గుణశేఖర్. కాస్ట్యూమ్స్, గెటప్, డైలాగ్ డెలివరీ ఇలా ప్రతి విషయంలో బన్నీ ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. దీంతో ఎక్కడా హీరో కనిపించడు, గోన గన్నారెడ్డే కనిపిస్తాడు. ఈ గోన గన్నారెడ్డి కత్తి దూసుకుంటా వచ్చేటిది నీ కోసమే. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా, ఏడా ఉంటా.